హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో కనెక్ట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జిఎస్టీ రీఫార్మ్. ప్రీవియస్గా మనకు 4 స్లాబ్స్ ఉండేవి, 5%, 12%, 18% అండ్ 28%. బట్ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 3 స్లాబ్స్, 5%, 18% అండ్ కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం 40%. దీంట్లో మన గుడ్ న్యూస్ ఏంటంటే కొన్నిటికి మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో అవి ఏంటివి, వాటి వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమైనా ఇంపాక్ట్ ఉందా, బిజినెస్ పరంగా మనకి ఏమైనా ఇంపాక్ట్ ఉందా అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందు మనం జీరో ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే కొన్నిటికి మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని మనం మాట్లాడుకున్నాం కదా. అవి ఏంటంటే 12-18% ఉన్నవి ఇప్పుడు కొన్ని అసలు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే మెయిన్గా మనకి ఇండివిజువల్ హెల్త్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా హెల్త్ ఒకటి మంచిగా ఉంటే చాలు అని అనుకుంటారు. ఇది వాళ్ళ కోసమే పెట్టారని మనం అనుకోవచ్చు. ఇంకొన్ని అయితే మనకు 0%లో పెన్సిల్స్ కానీ, షార్ప్నర్స్ కానీ, నోట్బుక్స్, మన చిన్నపిల్లలు వాడే నోట్బుక్స్, ఇలాంటి వాటిపైన కూడా మనకు 0% చేశారు. సో నెక్స్ట్ మనం 5% గురించి మాట్లాడుకుందాం. 5% అనేది మనకు ఫార్మర్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ప్రతి ఫార్మర్కి ఎవరికైనా కూడా ట్రాక్టర్ ఎంత నీడో అందరికీ తెలుసు. సో ట్రాక్టర్ టైర్స్ కానీ పార్ట్స్ వచ్చేసి ఇంతకుముందు మనకు 18% ఉండేది, ఇప్పుడు మాత్రం మనకు ఓన్లీ 5%. ఇంకోటి ఏంటంటే మనం ట్రాక్టర్ తీసుకున్నా కూడా 12% పే చేసేవాళ్ళం ఇంతకుముందు, ఇప్పుడు మాత్రం 5% పే చేస్తే చాలు. సో ఇది మాత్రం మనకు అగ్రికల్చర్ పరంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థర్మోమీటర్స్ కానీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇలాంటివి ఎన్నో 5% చేశారు. చిన్నపిల్లలు యూజ్ చేసే డైపర్స్ కానీ, ఫీడింగ్ బాటిల్స్ కానీ ఇలాంటివి 5%గా మనకు పే చేయాల్సి ఉంటుంది. సో మనకి 0% పైన 5% పైన ఒక క్లారిటీ వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ స్లాబ్ వచ్చేసి 40%. ఇప్పుడు మనం వేటి పైన 40% పే చేయాల్సి ఉంటుంది అనేది చూద్దాం. సో ఆటోమొబైల్స్ కానీ, మోటార్ సైకిల్స్ కానీ వీటిపైన 40% ఉంది. ఆటోమొబైల్స్ వచ్చేసి 40% పే చేయాలి. లగ్జరీ కార్స్ వచ్చేసి 40% పే చేయాలి. నార్మల్ కార్స్ వచ్చేసి బిలో 40% పే చేయాలి. మోటార్ సైకిల్స్ వచ్చేసి 350cc ఏదైతే దానికంటే ఎక్కువ ఉన్నదో దానికి 40% పే చేయాలి. నార్మల్గా చిన్న వెహికల్స్, మన ఏదైతే చిన్న వెహికల్స్ ఉంటాయి కదా వాటికి 40% అవసరం లేదు. ఇంకా మనకు వచ్చేసి మెయిన్గా 40% రీఫార్మ్ ద్వారా మనకి మెయిన్గా డిసప్పాయింట్ ఎవరికంటే IPL క్రికెట్ ఫ్యాన్స్కి. సో మనం ఇంతకుముందు కంటే ఇప్పుడు మనకు టికెట్ పైన 40% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మన ఫ్యాన్స్కి చాలా బ్యాడ్ న్యూస్ అని అనుకోవచ్చు. మనకి టొబాకో పైన కూడా ట్యాక్స్ అనేది 40% పే చేయాల్సి ఉంటుంది. సో మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఇన్ఫో కనెక్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.